సో దేవర గ్లిమ్స్ ఎలాగ అనిపించింది? జోగిపేట అనేది ఎన్టీఆర్ ఒక త్రిబుల్ సినిమా కూడా పనిచేసేటట్లా లేదనిపిస్తున్నది నాకైతే. ఎందుకంటే మనం చూస్తుంటే మాత్రం మొత్తం రక్తంతో గడిచిపోతుంది, మొత్తం ఎర్ర సముద్రం మొత్తం. అదేంది అసలు ఒక డైలాగ్ కూడా ఉన్నది, ఎర్ర సముద్రం. అది మన ఒక డైలాగ్ చెప్తాడు మనోడు, ఎర్ర సముద్రం చేపల్ని కన్నట్లున్నది, లేదా మరి కత్తుల్ని రక్తాన్ని చూసినట్లుంది అని అన్నాడు. అందుకే దీని పేరు ఎర్ర సముద్రం అని అన్నట్లు అనిపిస్తుంది. అంటే విజువల్స్ ఎలాగుంది? బీజిఎం, ఎలివేషన్స్, విజువల్స్, ఇది ఒక పెద్ద టైటానిక్ మూవీ అనిపిస్తున్నది. జేమ్స్ కెమెరామ్యానే ప్రపంచ రికార్డులు చెరిపేస్తాడని అనుకుంటాం, కానీ ఇప్పుడు కొరటాల ఎన్టీఆర్ కలిసి కూడా మొత్తం రికార్డులు చెరిపేస్తాడు. ఎందుకంటే మొత్తం చూస్తుంటే మాత్రం రక్తంతో మొత్తం తడిచిపోతున్నది సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇది జైలర్ సినిమా చూసినాం. అనిరుద్ గురించి చెప్పనవసరం లేదు. డిఎస్పి కానీ తమ్మన్ కానీ వీళ్ళందరూ ఆయన దగ్గర పోయి నేర్చుకోవాలేమో అన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే బీజిఎం మాత్రం ఒక పిక్స్లోకి వెళ్ళిపోయింది. అసలు ఒకటేసారి 5 మిలియన్స్ వ్యూస్ వచ్చేసినాయి. గ్లిమ్స్లల్లా ఇది ఒక రికార్డు. ఇంకా ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ ఎలాగంటే? ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ నాకు అనిపిస్తుంది ఈ సినిమాతో మాత్రం మరో త్రిబుల్ క్రాస్ చేస్తాడు. త్రిబుల్ కానీ బాహుబలి 2 కానీ. ఎందుకంటే కొరటాల డైరెక్షన్స్ చెప్పనవసరం లేదు. జనతా గ్యారేజ్ కూడా వచ్చింది, 300 కోట్లు కొట్టింది అప్పట్లో. ఈ సినిమా కూడా మంచి రికార్డులను చెప్తుంది. అప్పట్లో ఎన్టీ రామారావును చూసినాం, శ్రీదేవిని చూసినాం. వాళ్ళ కాంబినేషన్లో ఎన్నో సినిమాలు గట్టి ఆడినాయి. ఇప్పుడు ఈ జానవ్ కపూర్ తోటి కూడా మంచి రికార్డులను కొట్టేస్తాడు పక్క. మరో ఎన్టీ రామారావు అయిపోతాడు అనిపిస్తుంది.